హరి ఓం. మాండుక్యోపనిషత్. మాండుక్యోపనిషత్తులో కేవలం 12 మంత్రాలు మాత్రమే ఉంటాయి. కేవలం 12 మంత్రాలు. అన్ని ఉపనిషత్తుల కన్నా చాలా చిన్న ఉపనిషత్, కానీ దాని తాత్పర్యం చాలా గూఢమైనది. అందులో మొదటి మంత్రం ఓం ఇతి ఏతద్ అక్షరం ఇదగం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్ భవిష్యదితి సర్వం ఓంకార ఏవ యచ్చాన్యత్ త్రికాలాతీతం తదపి ఓంకార ఏవ. ఇది మొదటి మంత్రం. ఓం ఇది ఏతద్ అక్షరం ఇదగం సర్వం. ఇదగం సర్వం అంటే ఇదంతా, సర్వం సర్వం, ఇదగం సర్వం ఇదంతా. ఇదంతా ఏమిటి? ఓం. ఓం ఇది ఏతద్ అక్షరం. ఈ అక్షరం, ఈ అక్షరతత్వం దేన్నైతే మనం ఓంతో సూచిస్తున్నామో ఆ తత్వమే ఈ సర్వం. ఈ సర్వం అంటే జగత్తంతా, విశ్వమంతా, సృష్టి అంతా, సృష్టికి అతీతంగా అంతా ఇదే. ఓం ఇత్యేతద్ అక్షరమిదగం సర్వం తస్యోపవ్యాఖ్యానం. తస్యోపవ్యాఖ్యానం అంటే దాని గురించి ఇప్పుడు వ్యాఖ్యానం, దాని గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా చెప్పుకుందాం. భూతం భవద్ భవిష్యదితి అంటే గతంలో ఉన్నది, గతంలో జరిగినవి, వర్తమానంలో జరుగుతున్నవి, భవిష్యత్తులో జరిగేవి, ఇవన్నీ కూడా ఓం. సర్వం ఓంకార ఏవ. గతంలో జరిగినవి, వర్తమానంలో జరుగుతున్నవి, భవిష్యత్తులో జరిగేవి అన్నీ కూడా సర్వం ఓంకార ఏవ. అంతా ఓంకారమే. యచ్చాన్యత్ త్రికాలాతీతం. ఈ 3 కాలాలకి అతీతంగా ఏదైనా ఉంటే, ఏదైతే ఉందో తదపి అది కూడా ఓంకార ఏవ. అది కూడా ఓంకారమే. అంటే అంతటా ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది, అన్ని కాలాలలో ఉన్నది, అన్ని కాలాలకి అతీతంగా ఉన్నది, అంతా ఒకే తత్వము. ఆ తత్వమే మనం ఇక్కడ అక్షరతత్వము. ఓం ఇది ఏతద్ అక్షర. అక్షర అంటే, క్షర అంటే నశించుకుపోయేది, అక్షర అంటే శాశ్వతంగా ఉండేది. సో శాశ్వతంగా ఉండే తత్వం ఏంటి? ఓం. రెండో మంత్రం సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మా బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్. సర్వం హి ఏతద్ అంటే ఇదంతా, ఇదంతా బ్రహ్మమే. అంటే ఇందాక దేన్నైతే ఓం అనే అక్షరంతో, అక్షరం అంటే రెండు అర్థాలు ఉంటాయి. అక్షరం అంటే అక్షరాలు, అ ఆ ఇ ఈ ఉ ఇవన్నీ అక్షరాలే. ఇంకొక అక్షరం ఇక్కడ తత్వం. ఏ తత్వం అయితే శాశ్వతంగా ఉంటుందో అది అక్షరతత్వం. అంటే అక్షరాభ్యాసం చేస్తాం మనం పిల్లలకి. ఏంటి అక్షరాభ్యాసం అంటే ఈ అక్షరాలను నేర్చుకుని
క్రమేపీ విద్యని అభ్యసించి కాలక్రమంలో పొట్టకూడు విద్యతో పాటు ఈ బ్రహ్మ విద్యని కూడా తెలుసుకుని ఈ బ్రహ్మతత్వాన్ని ఏదైతే అక్షరతత్వమో ఈ అక్షరతత్వాన్ని తెలుసుకుంటాడు అనే ఉద్దేశంతో అక్షరాలు అన్నారు. చిన్నపిల్లలకు నేర్పేది అక్షరాలు. అక్షరాభ్యాసం చేసుకున్నాక విద్యని పొందిన తర్వాత 2 రకాల విద్యలు ఉన్నాయి కదా, పరావిద్య అపరావిద్య అని. ఈ బ్రహ్మ విద్యని తెలుసుకుని ఈ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని ఈ ఆత్మయే బ్రహ్మమని తెలుసుకుంటాడని అక్షరాలు నేర్పారు. సర్వం హి ఏతద్ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము. ఇప్పుడు మనకి బాగా దగ్గరగా ఉన్నది ఎవరు? బ్రహ్మమా ఆత్మ? ఆత్మయే మనకి బాగా దగ్గరగా ఉన్నది. కాబట్టి ఈ ఆత్మని మనం తెలుసుకుంటే బ్రహ్మంని మనం తెలుసుకుంటాము. కాబట్టి ఈ ఆత్మని తెలుసుకోవడానికి ఏం చెప్తున్నారు? సోయమాత్మ చతుష్పాత్, ఈ ఆత్మ 4 పాదాలలో ఉన్నది. ఈ 4 పాదాలు అనేవి ఏంటి అని మనం తెలుసుకుందాం. హరి ఓం.